సో మీకు చెప్పడం మర్చిపోయినా మన గోపాలన్కి అయితే ఒక లవర్ ఉందన్నమాట. ఆ లవర్ కి ఉండేనా లేదా మామా అంటూ అడిగే గొంతు ఎట్లా తెలుసా, మొత్తం 2 సైడ్ వస్తుండే, ఆమె బస్ లో వస్తుండే, నేను నడుచుకుంటూ వస్తుండే, ఏదో అట్లా చిన్న చిన్న అంటే ఆమెను కలుస్తుండే, డైలీ పోతుండే, అట్లా చిన్న చిన్న జరుగుతుండే. ఇక ఆమె వస్తుండే, నేను వస్తుండే, మనం పార్కులకి ఎగిరి పోకపోతుండే. పాయింట్ కోసం ఇప్పుడు నీ లైఫ్ లో ఆ పిల్ల ఉందా? ఇప్పుడు లేదు. ఎందుకు? ఒక ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తే అది బ్రేక్ అయిపోతుంది, రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. మీ లైఫ్ లో థర్డ్ పర్సన్ వచ్చిండు. ఇక మొత్తం నాతో కంటే ఆయనతోనే టైం స్పెండ్ చేసేది ఎక్కువ అయిపోయింది. కాదరా, ఇప్పుడు నువ్వు ఇంత ఆలోచించినవి, ఒక్కోసారి ఆమె వస్తే మళ్ళీ ఆమెని ఒక్కోసారి అర్థం చేసుకొని, సరే వాళ్ళ ఫ్రెండ్ తోనేమో మాట్లాడిందేమో అర్థం చేసుకొని కూడా నువ్వు ఆమెని అర్థం చేసుకొని రాని అని రవి. ఇప్పుడు ఒక్కసారి అది మనసు విరిగిపోయినా మళ్ళీ అత్తుకోదురా, ప్రాణం పోయేలా ఇచ్చిపెట్టేసిన మెమోరీస్ ఉంటాయి కదా, ఆ మెమోరీస్ గుర్తు వచ్చినప్పుడల్లా మస్తు బాధ అవుతుంది. రాదు రాబాయ్ నేను ఉంచుకోను, అది వేరే నింపడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏందో తెలుసా, ఇప్పుడు నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది, నన్ను బాధ పెట్టి, ఆమెను బాధ పెట్టి ఆడే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిండు. గుడ్ టైమ్స్ లో అయితే ఎట్లా నడిచినావో బ్యాడ్ టైమ్స్ లో కూడా అట్లనే నడవాలా. కానీ ఒకటి లైఫ్ లో నువ్వు ఏదైనా ఫెయిల్యూర్ గా సూసైడ్స్ మాత్రం అస్సలు చేసుకోకండి ప్లీజ్. వీడియో తీద్దాం ఇంకెంతసేపు తలకైనా వస్తుంది. ఎవరికి? నాకు. నీకు తలకైనా వస్తుంది కదా, నీకోసం ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చినా. అదేం కాదు, అగోరో సుప్రీం ఐ మసాజర్ అనమాట. ఇది పెట్టుకున్నావు అనుకో నీకు రిలాక్స్ ఉంటుందిరా, ఓపెన్ గా చెప్తున్నా. అట్లనే ఇందులో ఫుల్ ఫ్యూచర్స్ ఉన్నాయి, మీకు చెప్తున్నా కదా. మీలాంటి వాళ్ళకి ఇది ప్రోడక్ట్ తీరా నీకేం గిఫ్ట్ కాదు, నువ్వే యూజ్ చేసుకోరా. ఇది ఎట్లా అంటే డైలీ సినిమాలు చూస్తూ ఉంటాడు, మొత్తం హెడ్ఏక్ రిలాక్స్ ఉంటుంది, అసలు నిద్ర కూడా కరెక్ట్ అనుకోడాడు చెప్పాలంటే. అరే రాదురా, ఇచ్చినప్పుడు ఓపెన్ చేసానుండు. సో నేను ఈ ప్రోడక్ట్ గురించి చెప్తా, మొత్తం వాళ్ళకు కూడా చెప్తా, వాళ్ళకు కూడా తెలియాలన్నమాట. సో ఇది వచ్చేసి అగోరో సుప్రీం ఐ మసాజర్ అనమాట. ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అట్లనే మనకి ఫిక్సబుల్ కూడా ఉంటుంది. లైక్ మనము మన హెడ్ కి సైజ్ ఏదైతే కావాలో అది మనం ఫిక్సబుల్ గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే ఇది చాలా లెదర్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మన ఐకి, లైక్ హీట్ గా మంచి ప్రొడ్యూస్ అయిపోతుంది ఈ సాఫ్ట్నెస్ తోని. అండ్ అలాగనే దీనిలో అయితే మనకి మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పవర్ బటన్ మనం గట్టిగా ప్రెస్ చేస్తే అయితే మనం అయితే బ్లూ కలర్ ఇండికేట్ అయితే లైట్ ఆన్ అవుతుంది, చేసుకోవాలి పవర్ ఆన్ అయిపోయింది అన్నట్టు. సో ఇది మనం ఇట్లా పెట్టుకో, ఎట్లా మసాజ్ అనిపిస్తుంది, సాఫ్ట్ లోపల మ్యూజిక్ వస్తుంది, చిన్న మ్యూజిక్ వస్తుంది, కళ్ళు మసాజ్ చేస్తుంది. ఎట్లా రిలాక్స్ అనిపిస్తుంది నీకు? నిద్ర వస్తుంది ఇంత జల్దీ. సో గైస్ మీకు కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ నిద్ర రాకపోవడం కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో నేను మీకు ఇది కరెక్ట్ గా డీటెయిల్ గా ఈ ప్రోడక్ట్ గురించి అయితే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనకైతే 5 మోడ్స్ ఉంటాయి అనమాట. రిలాక్స్ మోడ్, స్ట్రాంగ్ మోడ్, సాఫ్ట్ మోడ్, స్లీప్ మోడ్, వేకప్ మోడ్. సో ఈ 5 మోడ్స్ అయితే దీనిలో అవైలబుల్ ఉంటుంది మనకి. సాఫ్ట్ మోడ్ లో వచ్చేసి మనకి లో ప్రెషర్ ప్లేస్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అట్లనే మ్యూజిక్ కూడా వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. అండ్ ఇది ఎవ్రీ మోడ్ మనకైతే 15 మినిట్స్ అయితే ఉంటుంది అనమాట. అలానే స్ట్రాంగ్ మోడ్ కి వచ్చేసి అయితే మనకి హై ప్రెషర్ ఉంటుంది, హీట్ ఉంటుంది, వైబ్రేషన్ ఉంటుంది, ప్లస్ మ్యూజిక్ కూడా ఉంటుంది అనమాట. రిలాక్స్ మోడ్ లో వచ్చేసి మనకైతే ఎయిర్ ప్రెషర్ ఉంటుంది, ప్లస్ అట్లనే మ్యూజిక్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ స్లీప్ మోడ్ విషయానికి వస్తే అయితే ఓన్లీ హీట్ అనేది అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. వేకప్ మోడ్ లో వచ్చేసి ఇందులో వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్ అయితే అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇందులో కంప్రెషన్స్ 2 లెవెల్స్ కి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. వాల్యూమ్ బేస్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే దీనిలో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది అనమాట. మనకి ఫేవరెట్ ఏదైతే సాంగ్స్ ఉంటాయో మ్యూజిక్ మనం అది బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేసుకుంటే మనం అయితే రిలాక్స్ అవ్వచ్చు. ఈ డివైస్ కి మనం అయితే ఒక USB కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట బాక్స్ లోనే. సో దీంతో మనం అయితే చార్జ్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడైతే చార్జ్ పెట్టినామో దీనిలో అయితే రెడ్ కలర్ లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది టోటల్ ఓవరాల్. అట్లనే మనం ఆఫ్టర్ చార్జింగ్ కంప్లీటెడ్ అయిపోయినాక గ్రీన్ లైట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది, అంటే లైక్ చార్జ్ ఫుల్ అయిపోయింది అన్నట్టు. వైల్ మనం స్ట్రెచ్ గా ఫీల్ అయినప్పుడు అయితే మనము ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆసిలేటింగ్ ప్రెజర్ ప్లస్ రిథమిక్ స్ట్రెచ్ రిలీఫ్ అన్నమాట, ప్లస్ మైగ్రేన్ రెయిన్ రిలీఫ్, రిలాక్స్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ ఫ్యాటిగ్, కెన్ బి యూజ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే. ఇందులో 15 మినిట్స్ ఆటో సెటప్ కూడా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది కొనుక్కోవాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి దీన్ని? సో గైస్ మనకైతే డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ లో లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది మనకైతే అమెజాన్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తున్నాం, వెళ్ళి ట్యాప్ చేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ క్రేజీ ఉండబోతుంది. ఆ వీడియో ఏంటంటే నిజం చెప్తున్నా, పక్కన ఎవరో కాదు మహాన్ బాబుడు. సో ఈయనకి ఇంటర్వ్యూ తీసుకుంటాను అనమాట. సో ఈయనకైతే చాలా ఛానల్స్ నుంచి అయితే డిఎంస్ వచ్చినాయి, అంటే ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి. మనోడైతే రెస్పాండ్ కావాలని చెప్తుండే. ఎంతవరకు నిజం? ఇది వచ్చేసి 100% రాంగ్. ఎక్స్ట్రా తింటున్నా అదనమాట. సో మేమిద్దరం కలిసి వేరే లెవెల్ ఉంటే వీడియోస్ మీకు అందరికి తెలుసు. సో అదేం లేదు, మనకి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పేసి అయితే నేను ఒక చిన్న వీడియో ప్లాన్ చేస్తున్నా. అరే ఇంటర్వ్యూలో నిజం చెప్తున్నా, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్న క్వశ్చన్ లకి ఆన్సర్లు ఇచ్చేసాను బరాబర్. ఇంటర్వ్యూ చూసుకుంటే ఎవరు చూస్తాడు? చూస్తారు రా, మన అనుకున్న చూస్తారు. ఏదో అంత సపోర్ట్ అయితే చేస్తారు కదా. నీకోసం ఇస్తారా? నాకు ఉన్నది చెప్పాలా చెప్తున్నా. మళ్ళీ అవి కట్ చేయి గిట్ చేయి అంటే నేను కట్ చేయరా? మక్కి దింపేస్తారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ ఏంద్రా? నేను మర్చిపోయి ఒకసారి ఎట్లా తెలుసా, అమ్మాయి వాళ్ళు అన్నాడు దోస్తులను వేసుకొని బైక్ లో చేసింగ్ నాకు నేను బండి నుంచి కింద పడ్డా, వచ్చి గమ్మ ఇదట జరగలే. చిన్న సాఫీగా సాగిపోయింది. చిన్న స్టోరీ చెప్పురా. మీకు చెప్పడం మర్చిపోయినా, మన గోపాలనికి అయితే ఒక లవర్ ఉందన్నమాట. ఆ లవర్ కి ఉండేనా ఇప్పుడు లేదా? సో చలో సరే రాబోయ్, నీ లైఫ్ లో జరిగింది అది మంచివో చెడువో ఏదో ఒకటి నాకు చెప్పు రాబోయ్. డీటెయిల్ గా చెప్పినావు అనుకో, మనోళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు నీకు. ఓకే, నీకు ఎవరు చేయడానికి కాదు, మనోళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఏం లేదు, నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా? మదాక్ చేయకు. సరే ఏ నుంచి చెప్పాలి? అరే ఇగో పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మాకు ఇచ్చిన ఖుషి అయిపోతాం. స్టార్టింగ్ టు స్టార్టింగ్ అంటే మనం 2018 కి వెళ్ళిపోవాలి. బ్యాక్ టు బ్యాక్. అంటే ఏమైందంటే, నీకు ఐడియా ఉందా, మనం బస్ స్టాప్ లో ఒక పిల్ల చూస్తున్నా ఒకసారి చెప్పిన ఇంటర్లో ఉన్నప్పుడు. సో గైస్ మీకు చెప్పడం మర్చిపోయినా, నేను ఇంటర్మీడియట్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో అట్లా మేము మా ట్రావెల్ అనేది అయితే స్టార్ట్ అయింది. అది చెప్పైతే ఏమైంది, అట్లయితే నేను మీ ఎంపటి ఇంటికి వస్తుండేనా, ఇంటికి పోతే రాకపోతుండే, నడుచుకుంటూ పోతుండే. ఎందుకు? ఆమె కలవాలి ఇక్కడే మోసం రేది. సో గైస్ నాకు ఇప్పుడు ఒక గుర్తొచ్చింది. అరే నేను నీకు ఒక రోజు చెప్పిన, అరే దారా నేను పోతున్నా బండి మీద పోతా వద్దులే అంటే, లేదు నేను నడుచుకుంటూ పోతా, మా మమ్మీ వాళ్ళు కలుస్తారు సంథింగ్ ఏదో అన్నావు. మా పోనీ వాడు కలుస్తాడు, ఎంపడి పోతే అరే నేను నాతో వస్తే ఇంకా చాలా మంది కలుస్తారా నీకు? వద్దు నాయన, నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. నాకు తెలియకుండా నువ్వు పిల్లని పోయి కలిసి ఏం చేసేది? కలుస్తుండే అట్లనే చిన్న ట్రావెలింగ్ అప్పుడే ఈ 2018 ఇప్పుడు 2025 ప్రెసెంట్ ఉండేది. తెలుసా, మొత్తం 2 సైడ్ వస్తుండే, ఆమె బస్ లో వస్తుండే, నేను నడుచుకుంటూ వస్తుండే. ఏదో అట్లా చిన్న అంటే బస్సు నుంచి మొదలైంది నీ లవ్ స్టోరీ. బస్సు నుంచి ఏడుకోలే, మళ్ళా అక్కడే అయిపోయింది. అంటే ఏం చేసేది నువ్వు? అంటే ఆమెను కలుస్తుండే, డైలీ పోతుండే, అట్లా చిన్న జరుగుతుండే. ఇక ఆమె వస్తుండే, నేను వస్తుండే, మనం పార్కులు ఎగిరి పోకపోతుండే. వచ్చే క్లారిటీ ఇస్తున్నా, పార్కులు పోలే. ఏం చేసినవరా? ఏం చేసా లాగా ఆమె ఎంబడం నువ్వు ఊరికేది, నువ్వు ఫాలో అయ్యేది. పిచ్చపోలే కాదు, ఆమె కూడా వస్తుండే. సరే రాబాయ్, ఇప్పుడు నువ్వు ఇంత జర్నీ చేసినావు ఆమెతోని, ఆమె ఎట్లుంటుండే నీతోని అండ్ నువ్వు ఎట్లుంటుండే ఆమెతో? మీకు ఇద్దరు అండర్స్టాండింగ్ ఏ లెవెల్ ఉంటుండే? అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆమె నా పైన ఒక డౌట్ పడదు, నేను ఆమె పైన ఒక డౌట్ పడదు. ఆమె పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుండే. దేవత అమ్మాయి, సంథింగ్ ఎల్స్ అంతే. ఆమె నాకు పడ్డా, నేను ఒక్కొక్కసారి అద్దంలో చూసుకుంటాను. అయ్యా నేను అంటే అంత మంచి ఉంటది అది. అవునా? అది రింగుల్ జుట్టు ఒక హీరో ఉంటుంది, అనుపమ, ఇట్లా కొడతాడు. అనుపమ నూరిన్ షరీఫ్.
సేమ్ అట్లనే ఉంటుండే. నిన్నటి రాతని మార్చేస్తానని అట్లాంటి వడ్డు అంటే దేవతనే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను నిజంగా ఇవి చేస్తుంది అదే నా మత్తిపారి పాడుకుంటుండే అయ్యేది. సో ఫైనల్ గా అయితే అట్లా నీకు ఒక పిల్ల అయితే పడ్డది. మొత్తం బస్ స్టాప్ లో మీటింగ్స్ ఏమనంటే చాయ్ దాగి వెళ్ళిపోతున్నాయి అంతే. అప్పుడే ఛాయ్లు. అరే నువ్వు 2018 అంటే ఆ 18 years లో అంటే లైక్ ఆ ఏజ్ లో నేను సైకిల్ నడిపించేదిరా. నడిపించినట్టు చాలా గ్రేట్, చాలా గ్రేట్. నిజంగా చెప్తున్నా, నాకు ఎలాంటి లవ్ స్టోరీస్ లో నా విషయానికి వస్తే నా ఇంటర్వ్యూ కూడా వస్తుంది త్వరలోనే. మీకు ఒకవేళ ఇంటర్వ్యూ కావాలంటే డిఎం చేయరు, కామెంట్ చేయరు ఆ తరుణ్ ఇంటర్వ్యూ కావాలని. సో నా ఇంటర్వ్యూ నేనే తీసుకుంటా నెక్స్ట్. నా ఇంటర్వ్యూ ఇన్కే ఇస్తా, అడిగే క్వశ్చన్స్ కూడా ఇస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్న ఇంటర్వ్యూ మనం క్లారిటీగా కన్ఫర్మ్ చేసి ఎండ్ చేసేసాలి, రైట్? సో ఇప్పుడు నాడు పాయింట్ కోసం, ఇప్పుడు నీ లైఫ్ లో ఆ పిల్ల ఉందా? ఇప్పుడు లేదు. ఎందుకు? ఏదో ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వస్తే అది బ్రేక్ అయిపోతుంది, రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అంటే కాదు, అసలు ఏమైంది విడిపోవడానికి కారణం ఏంది? అసలు విడిపోయిందా, లేదంటే మెసేజ్ లేకపోవడం, లేదంటే ఉంటుంటే దూరం కొత్త రాగానే ఇగ్నోర్ స్టార్ట్ అయింది రాబాయ్. కొత్తలు రాగానే మీ లైఫ్ లో థర్డ్ పర్సన్ వచ్చిండు. ఇక మొత్తం నాతో కంటే ఆయనతోనే టైం స్పెండ్ చేసేది ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నా అంటే ఎట్లనో చూస్తుంటే మనకి అనిపిస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి ఉంటుంది. సో మనం కూడా ఎంతో త్యాగం చేసి ఆ పిల్లకి అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత చేసి ఆమె అదే ఆ రెస్పెక్ట్ అదే టైం అదంతా ఇంకొకరికి ఇస్తే చాలా బాధ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆమె నీ లైఫ్ లోకి వస్తే ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మన డ్యామేజ్ అయిన వస్తువు మళ్ళీ డ్యామేజ్ అయ్యేదని ప్రూఫ్ ఏంది? డ్యామేజ్ అయితే అదైతే పక్క మచ్చ అయితే అట్లా ఉంటది. ఎప్పుడైనా దెబ్బ మాన గాయం అయితే ఎప్పటికీ మానదు. కాదురా, నువ్వు అంటున్నావు ఆమె దేవత అంటున్నావు, మస్తు అన్నావు. ఇప్పుడు దాకా చాలా మాటలు మాట్లాడినావు ఆమె గురించి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఒకవేళ ఆమె వస్తే ఎందుకు రిటర్న్ తీసుకోలేకపోతున్నావు ఆమెకి? వద్దురా, ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ వల్ల వెళ్ళిపోయింది నా లైఫ్ లోకి వెళ్ళి, మళ్ళీ ఇంకో పర్సన్ కలిసి మళ్ళీ వెళ్ళిపోదని ఛాన్స్ ఏంటి? కాదురా, ఇప్పుడు నువ్వు ఇంత ఆలోచించినవి, ఒక్కోసారి ఆమె వస్తే మళ్ళీ ఆమెని ఒక్కోసారి అర్థం చేసుకొని, సరే వాళ్ళ ఫ్రెండ్ తోనేమో మాట్లాడింది అర్థం చేసుకొని కూడా నువ్వు ఆమెని అర్థం చేసుకొని రాని అని రాబి. ఇప్పుడు ఒక్కసారి అది మనసు విరిగిపోయినా మళ్ళీ అత్తుకోదురా, ప్రాణం పోయేలా అంతే. అది కూడా కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆ పిల్ల నీకు అంత ప్రేమించి ఎన్ని ఇయర్స్ లో అసలు నీది నువ్వే కౌంట్ చేసుకో. 2018 లో స్టార్ట్ అయింది, 5 years అవుతుంది. 2018 అంటే 19, 20, 21, 22, 23, 24, 25. నీకు ఐడియా ఉందని అప్పుడు ఒకసారి మొత్తం బక్క అయిపోయి పెద్ద జుట్టు పెంచిన ఎందుకు? దానికోసమే. ఇచ్చిపెట్టేసిన మెమోరీస్ ఉంటాయి కదా, ఆ మెమోరీస్ గుర్తు వచ్చినప్పుడల్లా మస్తు బాధ అవుతుంది. నాకేనా కాదు ఎవరికైనా గుర్తొచ్చి బాధ వస్తుంది. నా బతుకు అదిగోండి ఆ రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్ లాగా. నిన్న ఒకప్పుడు ఇగ్నోర్ చేసిన, ఎందుకంటే ఒక అమ్మాయి మైకంలో పడి మొత్తం లోకాన్ని మర్చిపోయినా నేను. ఈ అమ్మాయిలు ఎట్లా మారుతారు ఈ మనుషులని? నిజం చెప్పాలంటే గోపాల్, ఒక అమ్మాయి వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కి గానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి గానీ ఎందుకు దూరం పెడతారు చెప్పు? నువ్వు కూడా చేసినావు అట్లాంటి సిచ్యువేషన్స్. నాకు మెంటాలిటీ అట్లా తయారైతుంది ఒక అమ్మాయి పరిచయం అని ఏందో నాకైతే అర్థం కావాలి. నేను వేరే వాళ్ళకి చూసి నవ్వుతుండే, కానీ నాకు జరిగేంత వరకు నాకు తెలియదు ఆ బాధ ఏందో. అంతే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒకళ్ళని చూసి మనం నవ్వుతుంటాం, లైక్ అరే ఆడిందిరా పిల్ల మాట్లాడితే ఇట్లా అట్ అవుతుండే, ఆ పిల్లతో ఇంకొకైనా తిరిగితే అట్ అవుతున్నాను. కానీ అదే విషయం మన విషయానికి వచ్చేస్తే మనం చాలా బాధపడతాం. ఇప్పుడు ఎంతకైనా ప్రేమ వేరు, లైక్ టైం పాస్ వేరు. ఇప్పుడు నువ్వు నిజాయితీగా ప్రేమించిన అయితే ఆ పిల్లని లైఫ్ లోకి వస్తే నువ్వు ఉంచుకుంటావు అని నాకైతే హోప్ ఉంది రాబాయ్. రాదు రాబాయ్, నేను ఉంచుకోను. వేరే ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏందో తెలుసా? ఇప్పుడు నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది, నన్ను బాధ పెట్టి, ఆమెను బాధ పెట్టి ఆడే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయాడు.
ఎవరైతే ఇప్పుడు ఆమె ఏమైనా ఇష్టపడుతుందో ఆడ వదిలేసిండు. నాకు మా ఫ్రెండ్స్ చెప్పిర్రు నాకు, అరే నిన్ను బాధ పెట్టింది ఆమె గిట్ట వేరే బాధ పెట్టేతాడు. ఇక్కడ కూడా చూడండి, కర్మ అనేది బిలీవ్ అవుతుంది ప్రతి మూమెంట్ లా. సీరా వాళ్ళు ఎట్లయితే తప్పు చేస్తారో వాళ్ళకు కూడా తప్పులు అవుతాయి. ఇప్పుడు మనల్ని ఉద్దేశి పోయిరు, ఇప్పుడు మన తలదనిగా వాళ్ళని తలదనే తోలు గిట్ట ఉంటారు లైఫ్ లో, అదే కర్మ అంటారు దాన్ని. అంతే ఇప్పుడు ఎట్లా అంటే లైక్ మనల్ని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గుడ్డిగా నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎట్లయితే గుడ్డిగా నమ్మి గుడ్డిగా ప్రేమించి గుడ్డిగా ఎఫెక్ట్స్ పెట్టిన మహిళకి వాళ్ళు కూడా వేరే వాళ్ళకు లైక్ అట్లనే మోసం చేసి వెళ్ళిపోతారు. కానీ ఎంతవరకు అయితే అది మన విషయానికి వరకు వస్తుందో అప్పటి వరకు మనకి తెలియదు అనమాట. సో ఇప్పుడు ఫైనల్ గా ఈ యూత్ కి చెప్పాలనుకుంటే, ఒకవేళ లవ్ అని లవ్ ట్రాక్ నడిపించాలనుకున్నా, ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా నువ్వేం చెప్తావురా? సో ఇప్పుడు కాలంలో లవ్ మ్యారేజ్ ఏ మ్యారేజ్ కరెక్ట్ కాదు. మమ్మీ డాడీ ఎవరిని చూపిస్తే వాళ్ళు చేసుకో. నువ్వు అన్నట్టు సరే ఆ ఇంట్లో చూసుకున్నట్టే పెళ్లి చేసుకోవాలని అంటున్నావు. ఓకే, ఇప్పుడు ఇంట్లో చూసిన వాళ్ళకి ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి మనకు తెలియదు కదా. ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయికి అయితే వినో మన అండర్స్టాండింగ్ ఉంటది, ఏమున్నా ఈమె ఏం చేసినా అది చెప్తాది, మనకి ఏం చేసినా మనం అంటే లైక్ ఫాలో అవుతా ఉంటాం మనం వాళ్ళకి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా అని చెప్పాలా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఇద్దరు కొట్లాడినా గిట్ట మీకు ఎవ్వడు మాట్లాడానికి రాదు. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మీ సైడ్ పెద్దోళ్ళు వాళ్ళ సైడ్ పెద్దోళ్ళు వచ్చి ఎవ్వరిది తప్పని ఆ లొల్లి గిల్లి ఎందుకు ఫస్ట్ థింగ్. నేను లొల్లిలు కాకుండా రిలేషన్ ఉండదు. ఎట్లుందంటే ప్రపంచము నమ్మేటట్టు లేదు. ఓపెన్ గా చెప్పాలంటే నమ్మేటట్టు లేదు. ఎవరు ఎట్లుంటారు, ఎవరు ఎప్పుడు ఎట్లా మారుతారు, ఎవడు మార్చేస్తారు, వి డోంట్ నో. సో చాలా చాలా జరిగినాయి లైఫ్ లో, చాలా ఒక్కొక్కళ్ళ లైఫ్ లో అయితే నిజం చెప్పాలంటే చాలా బ్యాడ్ మెమరీస్ ఉంటాయి, గుడ్ మెమరీస్ ఉంటాయి. సో బ్యాడ్ టైమ్స్ ఎట్లయితే నడిచినామో, గుడ్ టైమ్స్ లో అయితే ఎట్లా నడిచినామో, బ్యాడ్ టైమ్స్ లో కూడా అట్లనే నడవాలా. కానీ ఒకటి లైఫ్ లో నువ్వు ఏదైనా ఫెయిల్యూర్ గా సూసైడ్స్ మాత్రం అస్సలు చేసుకోకండి ప్లీజ్. 2 years పరిచయమైన అమ్మాయి కోసమే నువ్వు ప్రాణాలు తీసుకుంటే 20 సంవత్సరాలు నేను ఒక మంచి పర్సన్ లాగా పెంచారు మీ మమ్మీ డాడీ. ఎట్లా చూసుకుంటారు వాళ్ళని? కరెక్టే కాదా? కరెక్ట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంట్లో ఇవ్వాలి. తర్వాత కూడా నువ్వు ఏదైతే దేవత ఇంకలా పడుతున్నావు, దేవత ఇదే నా ప్రపంచం అనుకుంటా, అది బయట వాళ్ళకి నువ్వు ప్రపంచం అనుకుంటున్నావు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మర్చిపోతున్నావు. సో బీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యామిలీ, అట్లనే ఫ్రెండ్స్ మీద. ఒక పిల్ల రాగానే ఇలా దూరం పెట్టుడు, వాళ్ళని దగ్గర చేసుకున్నాడు, ఇది కొంతకాలమే మంచి ఉంటది. ఇప్పుడు ఏ పిల్ల వచ్చినా ఏ అబ్బాయి వచ్చినా మనని మెంటాలిటీ మార్చేసి మనోళ్ళు మన ఏ పర్సన్ ఏడుకోవద్దు, మన దగ్గర ఉండాలని చెప్పేసి కేర్ చేస్తారు. కేర్ కి దానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ మర్చిపోవద్దు ఎవరికన్నా. మనం ఏ పాయింట్ నుంచి వచ్చినాం, ఏ దగ్గర ఎండ్ అవుతున్నాం ఏం లేదు, ఏ సిచ్యువేషన్స్ లో మనకు తోడున్నారు, ఏ సిచ్యువేషన్స్ లో మనకు సాత్ ఇయ్యలేరు, ఎవ్రీథింగ్ విల్ బి ఫోకస్ చేయాలి మనం వాళ్ళ మీద. ఎందుకంటే మనిషి అన్నట్టయినా చాలా తప్పులు చేస్తారు, చాలా అది చేస్తారనమాట. సో అన్నిటికీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అదే లైఫ్. సో అర్థం చేసుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి పర్సన్ వీడు అని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే లైక్ నాకు తెలియకుండా మెయింటైన్ చేసి, నాకు తెలియకుండా ఇవన్నీ అయినాయి, నాకు తెలియదు ఫస్ట్ థింగ్. నేను ఏదో మదక్లా ఇంటర్వ్యూ ఎమోషన్ కాకరా వాడు కళ్ళకి వెళ్ళి డీలు వెళ్తారు, ఏడుస్తున్నాడు. అసలు అంటే ఇంతదానికే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు రవి. అసలు నువ్వు ఎన్ని ఇయర్స్ లో? మొత్తం 5 years ఉన్నావు కదా. 5 years అంటే బాధనే ఉంటది, ఎవరికైనా బాధనే ఉంటది. సో ప్రతి ఒక్క మనిషి గానీ, అమ్మాయి గానీ, అబ్బాయి గానీ నవ్వుతున్నాడు అంటే ఈజ్ నాట్ అండ్ హ్యాపీ అన్నమాట. ఆయనకు కూడా కొన్ని బాధలు ఉంటాయి, ఆయనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎదురై ఉంటాయి. సో ఫైనల్ గా చూసుకుంటే అయితే ఇట్లుంది అయితే నీ స్టోరీ. ఎందుకురా భయ్ ఇట్లా చేస్తుంది? అట్లా అయింది, ఏం చేస్తాం. యాక్సెప్ట్ చేయాలి మనం, కరెక్ట్. ఎప్పుడు సక్సెస్ లో ఉండాలంటే కాదు. సో గైస్ మీకు ఒకటే చెప్తున్నా, లవ్ చేయాలనుకుంటే ఇంట్లో ఒప్పించుకొని చేసుకోండి, అంతేగాని ఇవి చిన్నవి లవ్ ఎంబడ అది చేసుకుంటా సూసైడ్లు చేసుకుంటా వద్దు. సో చూడరి, మీకు ఓకే అనిపిస్తే టైం తీసుకోండి, మంచిగా జర్నీ చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి అని పాజిటివ్ వే, అంతా బాగానే జరుగుతుంది. ఆ దేవుడు మీద కలపాలనుకుంటే ఎటు వెళ్ళినా మళ్ళీ వాళ్ళని తెచ్చి కలిపే
చాయిస్ కూడా ఉంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో నిజం చెప్తున్నా, ఇది ఒకటి గుర్తు పెట్టుకోరి, మనం ఎవరికైతే మోసం చేస్తామో ఏమన్నా చేస్తామో కర్మ అనేది ఇమీడియట్లీ కాకుండా కూడా వాళ్ళకి కొన్ని ఇయర్స్ కానీ కొన్ని మంత్స్లో అయితే చూపిస్తుంది. అంతే కదా, నీకు అంటే లైక్ వీనికి వద్దు అనుకొని వెళ్ళిపోయింది ఇంకో దగ్గరికి, ఇప్పుడు వాడు ఈమెను వద్దు అనుకొని వదిలేసేసిండు. సో ఇట్లుంటది అనమాట. ఇట్లా చాలా స్టోరీస్ జరిగినాయి. మీ లైఫ్ లో ఎలాంటి స్టోరీస్ జరిగినాయి అంటే లైక్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర వచ్చి పాస్ట్ లేని ఎవ్వరు లేరు. కుల్ల ఓపెన్ గా చెప్తున్నా, ఈ కాలంలో ఈ సొసైటీలో పాస్ట్ లేని ఎవ్వరు లేరు. సో మీ లైఫ్ లో ఎలాంటి లవ్ స్టోరీస్ జరిగినాయి, ఎలాంటి ఫెయిల్యూర్స్ మీరు ఎదుర్కొన్నారు, సో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లైక్ చూద్దాం ఆ స్టోరీస్ ఎట్లుంటే ఏం లేదు. సో ఆ స్టోరీస్ మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం మనం. సో చలో రా వీడియో ఏం చేయాలా వద్దా? మరి బాధపడకరా ఇగో, ఎవడు పోయినా ఈ దోస్తు ఉందని చెప్పి మర్చిపోకరా. లైట్ ఎరిగో, ఈ తరుణ్ ఉన్నంత వరకు నీకు ఏం కాదు. కుల్ల చెప్తున్నా, వీడియోనే కాదు కుల్ల చెప్తున్నా, ఎందుకంటే నీకు తెలుసు నేను ఎట్లుంటా ఏం లేదు. లైట్ తీసుకో. అమ్మాయిలు మర్చిపోతే నన్ను అరే ఏ అమ్మాయి వచ్చినా మర్చిపోను. ఓపెన్ గా చెప్తున్నా, నేను ఎవరున్నా ఎవరికి ఎంత టైం ఇవ్వాలి వాళ్ళతో ఉంటా, ఎవరితో ఎట్లా జర్నీ చేయాలి అట్లా చేస్తా. నువ్వేం బాధపడకు రా గోపాల్, బాధపడకు. సరే రా